5వ వచనంలో నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు రెండవసారి. 3వసారి 11వ వచనంలో అనేకులను అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు 3వసారి. 24వ వచనంలో అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములు కనబరచెదరు. నీకు అర్థమైందా? 4 సార్లు ద స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్ అంటారు. పరుచు ఆత్మను గూర్చి విశ్వాసులు అనుభవించే మోసాన్ని గూర్చి కడవర దినాల్లో ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభు చెప్పారు. ఇప్పుడు ఎవరైనా రాకడ సిద్ధపాటు అనిపించినా, ప్రభు వచ్చేస్తాడు అనిపించినా, ఆ యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి, భూకంపాలను గూర్చి, కరువులను గూర్చి, వేదనలకు ప్రారంభాలను గూర్చి ఎంత తెలుసుకున్నా వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకని? మనం యుద్ధం ఆపగలమా? కరువును ఆపగలమా? భూకంపాలు ఆపగలమా? మన ఇంటి మీద ఇల్లు పడకుండా చూడగలం, ఇంట్లోంచి బయటకు పారిపోగలం తప్ప ఇల్లు పడకుండా కూడా ఆపలేము. ఇవేవి మన వల్ల కానివి, దేవుని చేతిలో ఉన్నవి. వాటి మీద దృష్టి పెట్టుకుని అమ్మో ఇజ్రాయెల్తో యుద్ధం అంట, రష్యాతో యుద్ధం అంట, కంబోడియాలో యుద్ధం అంట, ఇంకెక్కడో యుద్ధం అంట అనుకుని యుద్ధం అనుకుంటూ మొదలు తినేస్తా ఉంటాం. మనం యుద్ధం అని చెప్పి బిర్యానీ మానేస్తామా, చికెన్ మానేస్తామా? చెప్పండి. యుద్ధం అనుకుంటూనే మన ప్లేట్ మీద పెద్ద యుద్ధం చేస్తూ ఉంటాం. కరువు అంటూ ఉంటాం, పొట్టలు పెంచేస్తూ ఉంటాం. కరువు పూసి ఎవడు ఎండిపోయింది? వేదనలు అన్నవాడు దుఃఖంతో ఎక్కడున్నాం, బోర్డంత సోకు చేసుకొని తిరుగుతూ ఉంటాం. అయితే సంఘాల్లో ఈరోజు రహస్యంగా పనిచేస్తున్న, విశ్వాస జీవితాల్లో రహస్యంగా పనిచేస్తున్న దుష్టుని యొక్క కార్యాలు మనం ఆపగలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అది రాకడకు సిద్ధపాటుకు సంబంధించింది. నేను దానికోసం చెప్పే ముందు సంఘాలలో, దేవుని బిడ్డలలో యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందు జరిగే 3 భయంకరమైన ప్రమాదాలు చెప్తాను. చూడండి. నెంబర్ 1, 1 డిసెప్షన్, మోసము. అది బోధకుల వలన వస్తుంది, వ్యక్తిగతంగా మనల్ని మనం కూడా మోసం చేసుకుంటాం. అదేంటో తర్వాత చెప్తాను నేను. మోసం అనేటువంటి, మోసగించబడ్డం, మోసపరచడం అనే కార్యం, ద డీడ్ ఆఫ్ డిసెప్షన్, ద స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్ అనేది సంఘాల్లో చాలా ఎక్కువ జరుగుతుంది. ప్రభు రాకడకు ముందు ఇంకా ఎక్కువ జరుగుతుంది. 2వది ద్వేషం. అది 9వ వచనంలో ఉంది. ఇది బయట వారి నుంచి జరుగుతుంది. ఎవరి నుంచి? అదర్ దాన్ ద చర్చ్. సంఘం మీద ఒకప్పుడు కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండేది ప్రజలందరికీ. ఇప్పుడు సంఘం మీద ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత. ఎవరి చేత? సంఘము కాక మిగిలిన వాళ్ళందరి చేతను. ఫలానా కమ్యూనిటీ సంఘాన్ని ప్రేమిస్తుందండి, ఫలానా దేశం వాళ్ళు సంఘాన్ని కాస్త సాఫ్ట్ కాప్ ఏం లేదండి. సకల జనముల చేత సంఘము ద్వేషించబడుతుంది. 3వది రాయబడిన మాట చూడండి, 12వ వచనంలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ 3 అంత్యకాలంలో సంఘంలో జరిగే భయంకరమైన ప్రమాదాలు. 1 మోసం, 2 ద్వేషం, 3 అక్రమం. అలా గుర్తుపెట్టుకోండి. ఈ 2 విషయాలు ఊరికే చెప్పి ఒక్క విషయం అయితే మన ధ్యానాన్ని పెడదామని టైం లేదు కనుక. ద్వేషం ఎవరిలోంచి వస్తుంది? అన్యులలో నుంచి, సకల జనముల్లో నుంచి. మనం ఏం చేసామని ద్వేషిస్తున్నారండి? యూట్యూబ్లో ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభువు మీద, బోధకుల మీద, సంఘం మీద, వాక్యం మీద, బైబిల్ మీద నిష్కారణమైన ద్వేషం కనబడతా ఉంది. కడుపులో ఎంత అక్కసు అంటారు తెలుగులో, ఎంత భయంకర కుళ్ళు ఉందో దాన్ని వెళ్ళగక్కేస్తున్నారు. ఎందుకు అంటే అది జరగాలి. ప్రభువు రాకడకు ఒక భయంకరమైనటువంటి ఈ సంభవమే పెద్ద సూచన. మనం గింజేసుకొని, గిల్లేసుకొని, గుద్దేసుకొని ఆ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ చూసి నలిగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభువా నువ్వు చెప్పావు, ఇది జరుగుతుంది. మేము ఎందరి చేత ద్వేషించబడుతున్నా నో మ్యాటర్స్. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇందా పాడుకున్నాం కదా, హేతువు లేకుండా ప్రేమించిన ప్రేమ అది, అవునా? ఆయన కృప చేత మనల్ని ఆదరించిన ప్రేమ. ఆ ప్రేమకు మన అర్హతలు కానీ, మన సామర్థ్యము కానీ, మన శక్తి కానీ, మన గొప్పతనం కానీ కారణం కాదు. ఎంత అద్భుతంగా ప్రేమించాడంటే భక్తిహీనులమై ఉండగానే. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 8వ వచనం, 10వ వచనం తర్వాత చదువుకోండి చూసుకొని.
అక్కడ 3 సంగతులు ఉంటాయి. 1, మనం ఇంకా భక్తిహీనమై ఉండగానే ప్రేమించాడు. 2, మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రేమించాడు. 3, మనం ఇంకా శత్రువులమై ఉండగానే ప్రేమించాడు. ఇందులో ఇంత కూడా వీడు కాస్త మంచివాడు కాబట్టి ప్రేమించానని చెప్పడానికి లేదు. అన్ని డిమెరిట్స్, అంత భయంకరమైనటువంటి స్థితిగతులు మన జీవితంలో ఉండగా, చెడిపోయి పడిపోయి నాశనం అయిపోయి ఉండగా, నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను ఇష్టపడి ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిన్ను కూడా ప్రేమిస్తే స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. నేను ఎలాగున్నానో, నేను మంచివాడిని కాదని తెలిసి, దీనికి ఏమాత్రం ఆయన్ని సేవించడానికి యోగ్యుని కానని తెలిసి, నిబద్ధత లేనటువంటి వంకర జీవితం అని తెలిసి నన్ను ప్రేమించాడు. నేను పనికిరాను అని తెలిసి ప్రేమించాడు. పగిలిపోయిన అని తెలిసి ప్రేమించాడు. అదొక్కడ చాలదు ఆరాధించడానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదొక్కడ చాలదు. కాబట్టి ఆయన ఒక్కడు ప్రేమిస్తే లోకంలో ఎందరూ ద్వేషించినా అది నాకు పెద్ద సమస్య కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకేమైనా సమస్య అంటారా? మా తోటికోళ్ళ మాట్లాడలేదండి, మా ఆడపడుచు మూతి తిప్పిందండి, మా ఇంటి పక్క వాళ్ళు బుర్ర తిప్పేశారండి, మాకు అస్సలు మనశ్శాంతి లేదు. నన్ను క్రైస్తవులు చాలామంది కనపడుతున్నారు. వాళ్ళు బుర్ర తిప్పేసుకున్నా, వీపు తిప్పేసుకున్నా నీకు వచ్చిన బెంగేమి లేదు. ఎందుకంటే ఆయన నీ వైపే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీవు నా పక్షమై ఉండగా, అర్థం లేదా? జయించు నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నా ఆశ, అది ఏ నీ కాంక్ష. పాట పాడమంటే చెదగేసి పాడేస్తాం. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడలేదండి, నేనేం చేశానండి, వాళ్ళ అమావాస్య నాడు అట్టెట్టానండి, పున్నం నాడు పూరెట్టానండి, వాళ్ళ ఇంటి ఫంక్షన్ అయితే మొత్తం నేనే దొరిలేసానండి, కనీసం వాళ్ళ నాకు చూడన్నా చూడలేదండి. అప్పుడు నాకు అనిపిస్తుంది నీకు ఇంకా క్రైస్తవ్యం సరిగ్గా అర్థం కాలేదు. నీకు అర్థమైతే ఎందరో ద్వేషించినా నీ ప్రభువు ప్రేమిస్తున్నాడు గనక ఆ ద్వేషమంతా ఊరికే సూర్యుడు ముందు కాగడాలాగా తేలిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన వైపు చూడక మునిపేమో గుండెల నిండా బాధ ఉంది. ఆయన చూడగానే ఈ బాధ అంతా తేలికైపోయి, ఎవరు ద్వేషిస్తే నాకేంటయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కడవర దినాలు ఇంకా ఎక్కువ. ఒక్కరినొకడు అప్పగిస్తాడు ద్వేషం చేత. ఒకరినొకడంటే ఎవరు? బయటోళ్ళు, మనోళ్ళు కూడా. బయట నుంచి ఎక్కడికి వచ్చేది అది? మనలో ఒక స్టాబింగ్, బ్యాక్ బైటింగ్, వెన్నుపోటు పొడిసేవాళ్ళు, నడుస్తుంటే కాళ్ళ మీద కొట్టేవాళ్ళు, ముందుకు పంపించి వెనకాల గాసిప్స్ ప్రచారం చేసేవాళ్ళు లేరా? అది చూడగానే నీ భక్తి బలహీనం అయిపోవట్లేదా? ఆరాధించాలని మనసు ఎగిరిపోవట్లేదా? భయపడకై జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నాయంటే నా ప్రభు ఎక్కడున్నాడు? వాకిట్లోనే ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ద్వేషం అది ఎక్కువైపోతూ ఉంటుంది. అకారణ ద్వేషం, నిష్కారణ ద్వేషం. నిర్హేతుకంగా నన్ను ద్వేషించిరి అని రాయబడింది ప్రవచనం. కారణం ఉంటే పర్లా ద్వేషించిన, కారణం లేని ద్వేషం. రెండవది అక్రమం. ఏంటండి? గట్టిగా చెప్పండి. అక్రమం అంటే క్రమము కానిది, క్రమము లేనిది. బైబిల్లో ఒక చక్కని మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఇలా ఉంది. ఇక్కడ 5 థింగ్స్ ఉంటాయి. మీరు విశ్వాసులతో అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. 2 కొరింథీ 6:14 చదువుతున్నాను. వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయంలో విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం అనే మాటలు కనిపిస్తాయి. మనము జీవం గల దేవుని ఆలయం. మనతో ఉండకూడని 5 విషయాలు ఇక్కడ చెప్పారు. ఏంటి? నెంబర్ 1, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నెంబర్ 2, చీకటి క్రియలు మన జీవితంలో ఉండకూడదు. నెంబర్ 3, దుర్నీతిని వెంబడించకూడదు. నెంబర్ 4, బెలియాలు అనే బంధము ఉండకూడదు. నెంబర్ 5, విగ్రహ సంబంధమైనటువంటి స్థితి మన జీవితాల్లో. ఇది మళ్ళీ చెప్తే ఇదో పెద్ద ప్రసంగం అయిపోద్ది. ఇందులో ఒక్క చిన్న మాట కోసం చదివించాను. మీకు అవిశ్వాసులు అంటే తెలుసు, దుర్నీతి అంటే తెలుసు, చీకటి అంటే తెలుసు, విగ్రహం అంటే తెలుసు. బెలియాలంటే, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? ఆ ఒక్క మాట కోసం చదివించాను. మీరు ఎవరికైనా తెలుసా బెలియాలు అనే మాటకి అర్థం? ఎవరిని అడిగితే బెలియాలంటే వెలయాలన్నాడు. నోటుకొచ్చింది వాగేయడమే. వెలకు అమ్ముకునే ఆలి, వెలకు అమ్మబడే ఆలి వెలియాలు అంటే వ్యభిచారి అని అర్థం, ప్రాస్టిట్యూషన్. ఇక్కడ బెలియాలు వెలయాలు ఒకటి కాదు. బెలియాలు అంటే లాలెస్నెస్ అని అర్థం.
క్రమము కాని అక్రమమైన జీవితాన్ని జీవించేది బెలియాల్. బెలియాల్ అనే దానికి అసలు ఒరిజినల్ మీనింగ్ లాలెస్నెస్ అని ఉంటుంది. నియమబద్ధము కానిది, నీతి లేనిది, పద్ధతి లేనిది, క్రమము లేనిది. అందుకే ప్రభువారు ఆ దినముందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఆయన ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. మత్తయి సువార్త 7:20-21 రాయబడి ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాళ్ళు అంటారయ్యా, మేము నీ నామమున ప్రవచనములు చెప్పలేదా, అద్భుతములు చేయలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా అంటే అన్నీ చేశారు, కానీ మీకు నాకు సంబంధం. ఎందుకు చేశారు అంటే చేశారు నా పేరట ఏం చేసినా జరుగుతుంది. మంచోడు వేసినా స్విచ్ ఫ్యాన్ తిరుగుతుంది, చెడ్డోడు వేసినా ఫ్యాను స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. నువ్వు స్విచ్ వేస్తే నేను తిరగలేదా అంటే ఎవడింట్లో స్విచ్ వేస్తావు నువ్వు వెళ్ళి? నీ ఇంట్లో వేసుకుంటే క్రమం, పక్కింట్లో వేస్తే అక్రమం. అర్థమవుతుందా? సాయంకాలం చూడండి, సమ్మర్లో చూడండి, షాపింగ్ మాల్స్ అన్ని కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. ఎందుకు? మన ఇంట్లో ఏసీ వేస్తే బిల్లు వచ్చేస్తుంది, అక్కడ వేస్తే ఎంటర్టైన్మెంట్ ఏసీ కూడా కలిసి వస్తుంది. కొన్నామా లేదా కాదు. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, షాపింగ్ మాల్కి వెళ్ళినోళ్ళు అలాగెళ్ళి 2 గంటలు తిరుగుతారు, కానీ ఏమి కొనరు. అలా తిరిగితే కప్పు కాపీ దగ్గర బయటకు వచ్చే బ్యాచ్ కూడా ఉంది. ఎందుకంటే నేను అలాగే చేసేవాడిని నాకు అప్పుడు ఇక్కడ చదువుకునేటప్పుడు. వేసవి వచ్చిందంటే పోవడం, ఆ చందన బ్రదర్స్లో తిరిగేయడం. ఏమండి, ఇది చల్లగా ఉంటుంది కదా, అక్రమము కదా. ఇక్కడ ప్రభు అంటాడు, క్రీస్తుకు వెలియాలతో ఏమి సంబంధం? క్రీస్తు క్రమముగా ఉన్నవాడు, పద్ధతిలో ఉన్నవాడు, నియమబద్ధంగా ఉన్నవాడు. ఈరోజు సంఘము ఈ బెలియాల స్థితిని కలిగి ఉంది, అక్రమముగా ఉంది. ద్వారంలోంచి వచ్చేవాడేమో యజమానుడు, కిటికీలోంచి వచ్చేవాడు దొంగ. కిటికీలోంచి వచ్చేవాడు దొంగయు దోచుకున్నవాడే ఉన్నాడు. ఏమండి, అక్కడెక్కడో చదివాను నేను. ఏమంటే షాపింగ్ చేస్తే పట్టుకొని జైల్లో పెట్టారంట. షాపింగ్ చేస్తే ఎందుకు జైల్లో పెట్టారంటే షాప్ మూసాకి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? షాప్ మూసాకి ఎలా వెళ్ళాడు? షట్టర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. పాపం కొనుక్కొని డబ్బులు ఇద్దాం అనుకున్నాడు, పోదాం అనుకున్నాడు. మూసిన తర్వాత వెళ్తే ఏమవుతుంది? క్రమమా అక్రమమా? అక్రమమే. సంఘములోనికి వచ్చేవారు ఏ కారణం చేత వచ్చిన మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒంట్లో బాగోలేదని వచ్చినా, ఇంట్లో బాగోలేదని వచ్చినా, మనసులో బాగోలేదని వచ్చినా, సువార్త విని వచ్చినా, ఏ కారణం చేత సంఘంలోకి వచ్చినా, సంఘంలోనికి వచ్చిన తర్వాత మొదటి స్టెప్ ఏంటంటే, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించను, మారు మనసు పొందాల. రెండవ మెట్టు ఏంటంటే, మారు మనసు పొందిన తర్వాత దాని రుజువుగా బాప్తిస్మాన్ని పొందాల. బాప్తిస్మం పొందిన తర్వాత మూడవ మెట్టు ఏంటంటే, క్రమము తప్పకుండా సంఘ సహవాసంలో అపోస్తలుల 2:42 ప్రకారం బోధలోను, సహవాసంలోను, ప్రార్థనలోను, ప్రభువు బలలో ఎడతెగక ఉండాల. అలా ఉన్నవాడు యాజకుడు అవుతాడు. ఏమవుతాడు? రాజులని యాజకులు అంటే గుడికొచ్చిన అందరూ కాదు. ఈ 3 మెట్లు ఎక్కువచ్చిన వాళ్ళు యాజకులు అవుతారు. ఆ యాజకుడే ఆరాధించాల, ఆ యాజకుడే విజ్ఞాపన చేయాల, ఆ యాజకుడే ప్రజల పక్షంగా దేవుని గూర్చి ప్రజలతో చెప్పాల. ఇది క్రమం. గుళ్ళోకి వచ్చి 100 సంవత్సరాలైనా మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, నన్ను మించిన హీరోలను 3 బొత్తాలు ఇప్పుకొని తిరిగాడు అనుకోండి, మనం ఏమనలేక వాళ్ళు వెనకాల 20 మంది ఉన్నారు కాబట్టి గుళ్ళో కూర్చోబెట్టుకుంటాం, నెంబర్ తగ్గిపోద్దని. కానీ అక్రమమే, వాడు ఇప్పటికీ పరలోకం వెళ్ళడు. ఎందుకని ఆస్తిలో వారసత్వం ఎవరికి వస్తుంది? లీగల్ చిల్డ్రన్, ఇల్లీగల్ చిల్డ్రన్. 2 మాటలు మీకు తెలుసు కదా. క్రమమైన సంతానం అమ్మనాన్నలు పెళ్లి చేసుకుని క్రమబద్ధంగా సమాజం చేత అంగీకరించబడిన దంపతులు కాబట్టి వాళ్ళకు పుట్టినోళ్ళు క్రమమైన సంతానం ఆస్తిలో వాళ్ళకు వారసత్వం వస్తుంది. ఇప్పుడు చట్టాలు మారిపోతున్నాయి. పెళ్లి చేసుకోపోయినా పిల్లలు కానొచ్చు అంటున్నారు, పెళ్లి చేసుకుని కలిసి బతకొచ్చు అంటున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చితే డ్రమ్ముల్లో పెట్టేసుకోవచ్చు అంటున్నారు, కుక్కర్లో పెట్టేసుకోవచ్చు అంటున్నారు. అది పక్కన పెట్టేస్తే వాళ్ళు పుట్టిన సంతానాన్ని ఏమంటారు? అక్రమ సంతానమే కదా. బైబిల్ గ్రంథం కూడా దుర్బీజులు అంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దుర్బీజులు అంటే చెడ్డ బీజం నుండి వచ్చిన వాళ్ళని. ఈ మాట అనకూడదు, బాస్టర్డ్స్ అని రాయబడింది. అక్రమ సంతానం. ఈరోజు సంఘాల్లో సగం మంది అక్రమ సంతానం. ఇలా చెప్తే చాలా మంది నా మీద పీకలతో కోపం వచ్చేది. ఎంతకాలమున్నా మారు మనసు పొందమనకూడదు వాళ్ళని, ఎంతకాలమున్నా బాప్తిస్మం పొందమనకూడదు. ఆ 2 జరిగా క్రమంగా భక్తి జీవించమని అడగకూడదు, ప్రార్థన చేసుకుంటున్నాం అనకూడదు, బైబిల్ చదువుతున్నాం అనకూడదు. అర్థమవుతోందా? క్రమము కాని జీవితాన్ని జీవిస్తూ సంఘాల్లో ఉండి నువ్వెంత ఆరాధించినా పరలోకం వెళ్ళవు. ఎందుకని? అద్భుతాలు చేసిన వాళ్ళకే దిక్కులేదు, ఆరాధిస్తే అలా వెళ్ళిపోతాం. ఎవరైనా దెయ్యాన్ని వెళ్ళగొట్టారా ఇక్కడ ఎక్కడైనా?
అసలు దెయ్యం అన్నా పట్టిందా? పట్టకపోవడం అంటే అందరూ దెయ్యాలతోనే ఉంటేనే. తెల్లారు లేచిందని సెల్ ఫోన్ దెయ్యం, మనుషులు తినేస్తామంటే దెయ్యం పట్టకపోవడం ఏంటి? అర్థమవుతుందా? గంటల ఆ దెయ్యంతోనే స్నేహం, దెయ్యంతోనే కాపురం. పక్కన భార్యనన్నా పలకరించడు, పొద్దున్న లేగానే సెల్ ఫోన్ చూస్తాడు. భార్య అటుపక్క బుర్ర, భర్త ఇటుపక్క బుర్ర పెట్టుకొని బెడ్ మీద గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టుకుంటారు. దేంట్లో? సెల్ ఫోన్లో. మరి పక్కనే ఉన్నారు కదా, గుడ్ నైట్ అని చెప్పుకోవచ్చు కదా, చెప్పరు. అంత ఎడిక్ట్ అయిపోయాం. దయ్యము చేత పట్టబడిన మళ్ళీ ఇంకో పక్క వెళ్ళిపోద్ది టాపిక్. కాబట్టి మనం గుర్తు చేసుకుందాం, అద్భుతాలు చేసిన వాళ్ళు, ప్రవచనాలు చెప్పిన వాళ్ళకే పరలోకంలో దిక్కు లేకపోతే మీరు చెప్పండి, ఇప్పుడు పాటలు పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామా? క్రమముగా జీవించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దైవలేఖనంలో చెప్పే మాట ఏంటంటే, ఎఫ్ఎస్సీ పత్రికలో చూడండి, నేను కాస్త ముందుకు వెళ్ళిపోతాను వేగంగా. ఎఫ్ఎస్సీ పత్రికలో చాలా తేటగా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్న భక్త పౌలు ఈ సంగతిని మనసులో పెట్టుకోవాలని చెబుతున్నాడు. 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను అయిన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళరో లక్షణాలు చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథానికి రండి, ఆఖరి అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 23, 24, 22. వెరీ గుడ్. ఆఖరి అధ్యాయాలను గుర్తెట్టుకున్నారు. 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటంటే ఎక్కడండి? ఎక్కడ? పరలోకానికి బయట. ఇంకెక్కడుంటే ఏంటి? పరలోకానికి బయట ఉన్నాక అది నరకం అయితే ఏంటి, భూమి అయితే ఏంటి? పరలోకానికి బయట ఉంటారు. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, దైవలేఖనంలో ఇంకా తేటగా చాలా బలమైన మాటలు, పరలోక రాజ్యమునకు వెళ్ళని వారెవరు అనే సంగతులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. వెలయాలుగా ఉండకూడని సంగతులు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇక్కడ బెలియాలే. లాలెస్నెస్, న్యాయముగా ఉండని వారు. అన్యాయం చేసిన వాళ్ళు కాదు ఇక్కడ. అన్యాయస్తులు అంటే న్యాయముగా బ్రతకని వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, అడంగి తలవారు గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకొని వారైనా దేవుని రాజ్యమునకు వారసులు. నేను 3 వాక్యాలు చెప్పాను. ఎఫ్ఎస్సీ పత్రికలో, కొరింథీ పత్రికలో, ప్రకటన గ్రంథంలో. ఇంటికెళ్ళి నిదానంగా చదువుకుని లిస్ట్ వేసుకోండి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరలా ప్రభువుని అడగండి. ఇందులో ఏ ఒక్క చిన్న లక్షణం నాలో కానీ మీలో కానీ ఉంటే ఏం కంగారు పడగానే మనం పరలోకానికి వెళ్ళాం. ఎంతమంది గొప్పోళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేసినా, అభిషేకం చేసేసినా, నెత్తిమించి నూనె కింద వరకు పోసి కిరసనాలు పోసి తగలెట్టేసినా పరలోకానికి అయితే వెళ్ళాం. పరలోకానికి వెళ్ళడానికి మన దగ్గర ఉండాల్సింది అక్రమము లేని క్రమమైన జీవితం. దేవునికి స్తోత్రం. క్రమంగానే ఉన్నామని చెప్పడానికి రుజువు ఏంటి? ప్రేమ. సింపుల్. అక్రమము వలన విభేదాలు వస్తాయి, మత్తతులు వస్తాయి, అల్లరి వస్తుంది, నిజ కార్యాలు వస్తాయి. క్రమముగా ఉంటే ఏమొస్తుంది? ప్రేమ. అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వచ్చేయండి. ఇది 2వ సంగతి. మొదటిది, సకల జనముల చేత ద్వేషించబడతాం. నువ్వు ద్వేషించబడినా కంగారు పడకు, నేను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. రెండవది, నువ్వెంత గొప్ప భక్తి చేసినా క్రమంగా చెయ్యి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. అది పెద్ద భక్తో చిన్న భక్తో. ఎలా చేయాలి? గట్టిగా చెప్పండి. గంగి గోవు పాలు గరిటెడైన చాలు. వచ్చా పద్యం? చెప్పండి. కడువుడైననేమి కర్మపాలు కాదు, కరము పాలు. కరం అంటే గాడిద. భక్తి కలుగు కూడు పట్టెడైన చాలు. ఎంత అన్నం పెట్టాలా? భక్తిగా అంటే పూజలు చేసుకుని, దండం పెట్టుకొని, ఆరాధన చేసుకుని పెట్టమని కాదు. అది పద్ధతి ప్రకారం మర్యాదగా ఇంటికి వచ్చిన వాళ్ళు బాగున్నారా, ప్రయాణం చేసి వచ్చారు, ఎండనబడి వచ్చారు, కాస్త మొహం కడుక్కుంటారా, నీళ్లు తాగుతారా, రండి కూర్చోండి, పిల్లలు బాగున్నా అని 2 మాటలు పలకరించి మీ దగ్గర ఏముంటుంది పెట్టండి. కానీ మనం ఏం చేస్తాం? వచ్చినోడిని ఫ్యాన్ వేసి ఆ సోఫాలో కూలబడేసి మనం వెళ్ళిపోతాం. వచ్చి ఒక కూల్ డ్రింక్ ముందు పెట్టేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత 4 యాపిల్స్ కోసం ముందు పడేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆడు కూల్ డ్రింక్ యాపిల్స్ లేక వచ్చాడా?
ఎలాగున్నామని కూడా అడగమంటే మనం వచ్చిన చిక్కు. ఆ తర్వాత భోజనం కానీ చేస్తారా? అదేంటి? వడ్డించేయమంటారా? ఏం తింటారో చెప్తారా? ఆర్డర్ పెట్టేస్తాను. భూమి మీద బుద్ధున్నాడు ఎవడో కూడా తింటానండి అలా అడిగితే. అర్థమవుతుందా? ఏ కూడిది? మంచి బిర్యానీ పెడతారు, స్పెషల్ బిర్యానీ, ఇక్కడ బావర్చి బిర్యానీ, బేవర్సి బిర్యానీ. ఏం పెట్టినా ప్రయోజనం లేదు. అన్నం ఎలా పెట్టాలో భక్తి కలిగిన ప్రేమతో పెట్టిన. అందుకే భగవాన్ ఏంట క్రొవ్విన మాంసం తినడం కంటే ప్రేమ గల చోట ఆకుకూరలు తినడం మేలు అన్నాడు సొలొమోను. దేవునికి స్తోత్రం. ఆయనకంటే మంచి భోజనం ఉందా మనకి ఎవరికైనా? మీరు చెప్పండి. ఆయనకంటే ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అలాంటోడే గొప్పగా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రేమ ఉన్న చోట ఆకుకూరలు పంచభక్ష పరమాణాల కంటే. దేవునికి స్తోత్రం. ఏంటి పంచభక్ష పరిమాణాలు తెలుసా? పంచభక్ష్యాలంటే ఇలాంటివి మనకు తెలియదు. పంచభక్ష్యాలంటే 5 రకాల ఆహారాలు: కొరికేయి, నమిలేయి, చప్పరించేయి, తాగేయి. ఏమండి? అలాగ వాటిని చూస్తూ ఆనందిస్తూ కొంచెం తినేయి. అవి ఏంటో లెక్కలు వేసుకుని తర్వాత చెప్పండి. మనం తినే ఆటలు 5 ఉండాలా. కొరికేయి ఉండాలా, నమిలే ఉండాలా, చప్పరించే ఉండాలా, తాగే ఉండాలా, నిదానంగా కొంచెం తినే ఉండాలా. ఎక్కడ చూసినా బిర్యానీ కొట్టో ఏకభక్ష్యమే, పంచభక్షం కాదు, మింగేయడమే అది. సరే, ప్రేమ గల చోట ఆకుకూరలు వీటన్నిటికంటే గొప్పవి. ఈ 2 విషయాలు చెప్పాను. అసలు పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు సంఘాలలో ఈ రెండింటిని జాగ్రత్త పడదాం. అయితే అత్యవసరంగా చూడాల్సింది ఏంటంటే, మోసగించబడకుండా, మనల్ని మనం మోసం చేసుకోకుండా. దేవునికి స్తోత్రం. బయట వాళ్ళని ఏమన్నా మోసం చేసాం అనుకోండి, ఎంతో కొంత లాభం వస్తుంది మనకి, తర్వాత నష్టం ఎలాగ వస్తుంది అనుకోండి. మనమే మోసం చేసుకున్నాం అనుకోండి, ఎందుకు పనికి రాకుండా పోతాం. అవునా కదా? నా మాటలు మీకు ఎంతమందికి అర్థమయ్యాయి? అర్థమైన స్తోత్రం చెప్పండి. ఒక ట్రైన్ ఎక్కి ప్రయాణం చేసి వచ్చాక ఫ్రెండ్ తానాడంటారే, ఇవాళ టీటీని మోసం చేసేసాను రాని. ఎలాగా అంటే, టికెట్ తీసావా అన్నాడు, తీయలేదన్నాను, 500 ఫైన్ వేసాడు, కట్టేశాను. దానికి మోసం చేయడం ఏంటంటే, నేను టికెట్ తీయలేదనుకున్నావా? తీశాను, తీయలేదని అబద్ధం చెప్పాను, ఆయన నమ్మేసి నాకు ఫైన్ వేసేసాడు అన్నాడు. ఎంత బాగా మోసం చేశాడు మీరు చెప్పండి. ఇంతకీ మోసం చేశాడా, మోసపోయాడా? ఏనా ఏం చెప్పండి? మోసపోయాడు. మనం కూడా ఎలా ఉన్నాం? అదే బ్యాచ్. లేఖనం చెప్తుంది, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డ. మోసం చేసేద్దాం అనుకుంటున్నాను మనం. ఎవరినైనా మోసం చేస్తే కొంచెం లాభం వస్తుంది, నువ్వు మోసం చేసుకుంటే మొత్తం నష్టం వస్తుంది. ఇప్పుడు మనల్ని మనం మోసం చేసుకోవడానికి అపవాది ఎంత ప్రేరేపిస్తాడంటే, ఏర్పరచబడిన వారిని సైతం. అదే మన 24 చదివాం. ఎవరిని? మామూలు వాళ్ళు కాదండి, కామన్ పీపుల్ కాదు, ఏర్పాటు చేయబడిన వాళ్ళని సైతం మోసం చేసేస్తాడు. ఏర్పరచబడ్డ వాళ్ళే మోసపోతే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. 35 సంవత్సరాల బట్టి సేవ చేస్తున్నాను. 136 సార్లు బైబిల్ చదివాను, ఇంకా చదువుతానే ఉన్నాను. కొన్ని వేల ప్రసంగాలు చేశాను, లక్షల మందిని చూశాను. నేనే వాక్యంలో మోసపోతే, నిన్నగాక మనం బైబిల్ చదువు మొదలెట్టాడు మోసపోతే విచిత్రం ఏముంది? అలాగనమాట. అర్థం కావడం కోసం చెప్తున్నాను. మోసపోకండి. ఈరోజు సంఘాలు ఎంత భయంకర మోసాలు ఉన్నాయో, విశ్వాసులు ఎంత భయంకరంగా మోసాలు ఉన్నారో చెప్తాను. అందులో మొదటిది, ఎవరైనా మనల్ని మోసం చేయటం. సంఘం ఎవరు మోసం చేస్తారు? సంఘాన్ని నడిపించే నాయకులే. లోకంలో చాలామంది విచిత్రమైన బోధకులు ఉన్నారు. అందులో ఈ కరోనా వచ్చిన తర్వాత మోసానికి ఇంకా అవకాశం పెరిగిపోయింది. కరోనా రాకమునుపు సంఘాల్లో బోధకులు ఎవడో 4-5 సార్లు అటు ఇటు తిరుగునోని తీసుకొని సంఘాల్లో వాక్యం చెప్పించేవాళ్ళం. కరోనా వచ్చాక అందరూ ఏ బోధకులు ఎక్కువైపోయారు? ఆన్లైన్ బోధకులు ఎక్కువైపోయారు. యూట్యూబ్ ఛానల్ పెట్టడం, ఫాలోవర్స్ లైకులు ఉంటే వాడికి ఎక్కువ, ఎంతమంది లైకులు షేర్లు ఉంటే వాడు గొప్ప బోధకుల్లాగా అయిపోయిన పరిస్థితి వచ్చింది. పాపాన్ని మానలేని వాళ్ళు, బొడ్డోళ్ళు, భక్తిని ఏంటో తెలియని వాళ్ళు, ప్రభుతో సహవాసం లేని వాళ్ళు చాలామంది బోధకులు అయిపోయారు. చాలామంది. ఈ మధ్యలో ఒక చోట ఈస్ట్ గోదావరిలో సభలకు వెళ్ళాను నేను. ఒక మధ్యాహ్నం యవ్వనస్తులు నడిపించడానికి ఒక పిల్లోని పిలిచారు. నేనేమో 3 రాత్రులు, ఒక పగల ఒక సిస్టర్ గారు, ఒక పగలేమో ఆ బాబు, ఆ 3వ పగల సేవకులతో నేనే మాట్లాడాలి. ఆ 2వ రోజు నా రెస్ట్ రూమ్లో నేను ఉండాల్సినటువంటి అకామిడేషన్లో ఉన్నాను. నేను జనరల్ వేరుతో ఉన్నాను. కూర్చొని అప్పటికే నలిగిపోయి ప్రార్థన చేసుకుని ఫ్రెష్గా, మధ్యాహ్నం ఎలాగా బోధలేదు కదా, భోజనం కూడా వద్దని చెప్పి వాళ్ళకి కొంచెం పాలు తాగేసి కూర్చున్నాను. ఆ అబ్బాయి వచ్చాడు. ఆయనకు బాటిల్ మోసినాడు ఒకడు,
బ్యాగ్ మోసినోడు అక్కడో, రాగానే పరిగెత్తుకొచ్చి నా ఎదురుగున్న కుర్చీ బర్రం లాగాడికి వేసి కూర్చొని పెట్టిన అక్కడో. నేను రాగానే నేనే బాబు ప్రైజ్ లాడ్ అన్నాను. మరి అక్కడ వాచ్మెన్ అనుకున్నాడు నన్ను, ఏమండి ఏమనుకున్నాడు, ఆ ప్రైజ్ లాడ్ కూడా సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, కూర్చున్నాడు. సరే నేను కూర్చొని నా పని ఏదో చేసుకుంటున్నాను. ఓ 10 నిమిషాలు, ఇంకా టైం ఉంది, 10 నిమిషాలు కూర్చున్నాక ఆయన మీరు అన్నాడు. నేను ఇక్కడ పరిచర్యకు వచ్చాను బాబు. ఆ పక్కన ఇవాళ మన యూత్ స్పీకర్ అండి ఈయన అని చెప్తున్నాడు. ఎవరికి అంటే ఆయన కనీసం ఆ ఫ్లైయర్ అన్నా చూడకుండా వచ్చేసాడు. మీరు అన్న అడిగాడంటే అక్కడేమో మెయిన్ 3 రోజుల స్పీకర్ నేనే, నా ఫోటో పెద్ద తీశారు. ఆ చిన్న చిన్న ఫోటోలు ఒకరోజు సిస్టర్ గారితో ఒకరోజు అబ్బాయి తీశారు. అదన్నా చూస్తే కనీసం నా ముఖం గుర్తుపట్టాలి కదా. నేను ఎప్పుడో పెళ్ళికి తీసుకున్న ఫోటో అక్కడ ఇచ్చి రాలేదు, ఇప్పుడున్న ఫోటో ఇచ్చాను. అంటే అది కూడా చూడకుండా వచ్చి మీరు అన్నాడు. మరి ఏం చెప్పాలి నేను, బాబు నేను పరిచర్యకు వచ్చాను. ఆ తర్వాత మీరు అంటే నేను యూత్ స్పీకర్నండి, ఎక్కడ పలానా చోట. అవునా నాయన, ఎక్కడ తర్ఫీదు పొందారు? తర్ఫీదు ఏం లేదు, ప్రభు దగ్గరే అన్నాడు. ఎవరి దగ్గర? మీ స్పిరిచువల్ గైడ్ ఎవరు, మెంటర్ ఎవరంటే? ఎవరు లేరు, ప్రభువే అన్నాడు. ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు చెప్తే సంతోషపడుతుంది నేను. ప్రభువే అన్నవాడు ఎలాగ ఉండాలా? ఎవరి దగ్గర రవీంద్ర గారి దగ్గర నేర్చుకున్నానంటే అంతేలే, అంతకంటే ఏముంటుందో అనుకుంటాం. డానియల్ దగ్గర నేర్చుకున్నామంటే ఆడేం నేర్పుతాడులే అనుకుంటాం. ప్రభువే అన్నాక ఎలాగ ఉండాలండి మీరు చెప్పండి? ప్రభు నేర్పడా అండి? ప్రభు ఇలాగే ఉండమన్నాడా? వయసులో నీకు డబుల్ ఉన్నాను నేను, కనీసం వయసు కన్నా మర్యాద ఇచ్చి ప్రైజ్లాడు చెప్పాలి కదా. కూర్చున్నాడు. అప్పుడు ఆ కన్వీనర్ వచ్చి, సారీ అయ్య గారు పరిచయం చేయడం మర్చిపోయాను, ఈ బాబుని యూత్ మధ్య మాటలు పిలిచానని చెప్పి, ఈయన డానియల్ గారండి, ఈయన మనకి 3 రోజులు స్పీకర్ అని చెప్పగానే బుర్ర ఎక్కడ పెట్టుకోదు అటు ఇటు చూస్తున్నాడు. ఇంకా ఎందుకని నాకు అర్థమైంది, నేను అలాగే ఉండేవాడు. నాకు అప్పుడు ఇవన్నీ ఖాతరు చేసేవాడిని కాదు, మనల్ని మించిన హీరో లేడు అనుకున్నాను నేను. 25 ఏళ్ళు సేవలో తిరిగాక అర్థమైంది మనం ఎందుకు పనికిరామని. అప్పుడు మళ్ళీ 0 నుంచి మొదలెట్టాలని ప్రభు పాదాలు పట్టుకుని అందరూ నాకంటే గొప్పవాళ్ళు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దేవుని స్తోత్రం కలిగినాయి కాక అందరూ నాకంటే గొప్పవాళ్ళే. నాకు ఇష్టమైన మాట, ఐ ఆమ్ ద థర్డ్, జీసస్ ఈజ్ నెంబర్ 1, అదర్స్ ఆర్ సెకండ్, ఐ ఆమ్ ద థర్డ్. ప్రభు మొదటోడు, మీరందరూ సెకండ్ ప్లేస్, నాదే థర్డ్ ప్లేస్. ఎందుకంటే నేను ఒక ఆర్డర్లో వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వెవడో నాకు తెలియదని ప్రభు అంటే ఎంత బ్రతుకు ఎందుకు నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని మన జీవితాల తర్వాత పిల్లోడు 10 నిమిషాలు కూర్చోలేపోయాడు, అక్కడ ముళ్ళ కంచి మీద కూర్చున్నాడు. నాకు అర్థమైపోయింది పిల్లోడు దెబ్బతినేసాడు, ఈరోజు మీటింగ్ అని పాడు చేసేస్తాడేమోనని. ఎందుకంటే ఈ గిల్టీ కాన్షియన్స్ అక్కడ ఏం చెప్పలేడు. నేనే మరలా కొంచెం సర్దుకొని వెళ్ళి ఆ పిల్లోని దగ్గర తీసుకుని, నీకోసం ప్రార్థన చేయనాను, నా కొడుకులు అట్టడివి, నేనేం తప్పుగా, సాయి గారు క్షమించండి, నేను మిమ్మల్ని సరిగ్గా నువ్వు ట్రీట్ చేయమని అడగలేదురా బాబు, నేను మన ఇద్దరం కలిసి పని చేయడానికి వచ్చాం, నీ అహంకారంతో గ్రహింపు లేనితనంతో పనిపాడు చేస్తావు, నేను వచ్చాను ఇలాగే చెప్పి నీకోసం ప్రార్థన చేస్తాను, నా కొడుకునైతే ఇలాగే చెప్తాను, వీళ్ళు వాడబడు బలంగా పనిచేసి వెళ్ళిపో అని చెప్పాను. వెళ్ళే ముందు వచ్చాడు, మోకరించి నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఏముండాలి మన దగ్గర? వినయం ఉండాలా, విధేయత ఉండాలా. ఎందుకంటే ప్రభు దగ్గర కదా మనం వచ్చింది. కనుక మన జీవితాల్లో ఈరోజు విపరీతమైన బోధకులు వచ్చారు. ఏవో 4 ప్రసంగాలు చేస్తే చాలదండి. ప్రసంగము కంటే బ్రతుకు ఎక్కువ మాట్లాడతా. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ద డీడ్ స్పీక్స్ లౌడర్ దాన్ ద వర్డ్స్ అన్నాడు ఒక ఆయన. నీ క్రియలు నీ మాటల కంటే ఎక్కువ మాట్లాడతాయి, ఎక్కువ కాలం మాట్లాడతాయి. ప్రసంగం ఎంతసేపు గుర్తుంటుంది మీకు? నాకంటే ఇంకా బాగా చెప్తే అది గుర్తుంటుంది, ఇది మర్చిపోతారు. కానీ మనం బ్రతుకును చూసామనుకోండి, ఎప్పటికీ మర్చిపోలేము. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. కాబట్టి ఏర్పరచబడిన వారు సైతం మోసం చేయడానికి ఎవరు వస్తారు? అబద్ధ బోధకులు వస్తారు, ప్రవక్తలు వస్తారు, సూచక్రియలు చేసేవాళ్ళు వస్తారు, మహత్కార్యాలు చేసేవాళ్ళు వస్తారు. ఇప్పుడు జనాలకి ఏం కావాలా? సూచక్రియలు, మహత్కార్యాలు. టచ్ అంటే పడిపోతున్నారంట, ఏలెడితే పడిపోతున్నారంట, ఉఫ్ అంటే పడిపోతున్నారంట. కొత్తగా సేవ మొదలెట్టిన పిల్లోడు నాకు వీడియో క్లిప్ పంపాడు. చాలా కాలం వాళ్ళ కుటుంబంతో టచ్ ఉండేది, నేను ప్రార్థన చేసేవాడిని. ఆయన కూడా సేవకుడు అయ్యాడు. ఒక హాల్ తీసుకుంటున్నాడు, ఇదే విశాఖపట్నంలో ఆరాధన పెడుతున్నాడు, యూత్ మధ్య ఆరాధన పెడుతున్నాడు. ఆరాధనలో మొత్తం కట్టు తెంపేసుకుని దూళ్ళ తిరిగేస్తున్నాడు మొత్తం అందరి మధ్య. అక్కడికి వచ్చిన అందరూ ఆడపిల్లలు, చిన్నపిల్లలే. అందరి మీద నెత్తి మీద చేతులు వేస్తున్నాడు, వీటి మీద చేతులు లేదా మొహం మీద చేతులు తోసేస్తున్నాడు. నాకు పెట్టాడు, అంకుల్ కామెంట్ ఆన్ దిస్, ద లీడింగ్ ఆఫ్ ద స్పిరిట్ అని పెట్టాడు.
మళ్ళీ నన్నే అడగాల పోయి అసలే కొరకంచులాంటి. నేను చెప్పాను, ఫోన్ చేశారు ఆయన, ఒక కామెంట్తో సరిపోదు, ఇది అపవిత్రాత్మ చేత పట్టబడ్డావు నువ్వు, ముందు నువ్వు మారు మనసు పొందు, నీ వయసుకు తగ్గ పని కాదు ఇది. ఆడపిల్లల మీద, పెళ్లి కాని పిల్లల మీద, చిన్నపిల్లల మీద నువ్వు మొహం మీద, వీపుల మీద చేతులు వేసేసి టచ్ అంటున్నావు అంటే దాన్ని ఏమనుకోవాలి? నువ్వు దూరంగా ఉండలేవా? అట్లీస్ట్ నీకు వయసు అన్న మీదకి వస్తే కాస్త పెద్ద రకంగా అనిపిస్తుంది, లేదా నీకు పెళ్ళి అయితే సంగతి అర్థమవుతుంది. అదేదో మత్తులో పడిపోయి, ఆ మ్యూజిక్లో పడిపోయి, ఆ సౌండ్లో పడిపోయి, మీకు తెలుసా తుపాకీ గుండు తగిలిన పెట్ట కంటే సౌండ్కి పడిపోయిన పెట్టలు ఎక్కువ ఉంటాయి. గన్ పేలిస్తే ఢామ్ అని ఆ సౌండ్కి ఎక్కువ పడిపోతాయంట. దగ్గరికి వెళ్ళేసరికి గుండు తగిలింది ఉంటుంది, మిగిలిన ఎగిరిపోతాయి. ఇప్పుడు సౌండ్కి పడిపోయి ఉన్నాయి, సంఘాల్లో డీజేలు వచ్చేసాయి, మీకు తెలుసో తెలీదా? నాకున్న బాధ వల్ల ఎక్కడికైనా వెళ్తే పాటలు అయిపోయేదాకా బయటే ఉండి పాటలు అయ్యాక లోపలికి వెళ్తాను. నేను వైబ్రేషన్ తట్టుకోలేను. మీ సంఘంలో సౌండ్ చిన్నది కాబట్టి ముందు నుంచి అంతసేపు ఉన్నాను నేను. ఆ వైబ్రేషన్ తట్టుకోలేను, గుండె దడదడలు ఆడిపోతూ ఉంటుంది. అసలే నాకు 4 స్ప్రింగులు ఎక్కడ జారిపోతాయని బెంగ నాకు. ఉన్న 100 మందికి అంత సౌండ్ అక్కర్లేదు కదా. పోనీ ఇదేమైనా బయటికి వెళ్తుందా? వెళ్తే పక్కడు గొడవకు వచ్చేస్తాడు. నీకు నువ్వే సౌండ్ పెట్టుకొని బెంగెట్టేసుకొని గుండె దాడపెట్టేసుకొని పడిపోయేది ఆరాధన అంటే ఇలాగా. మోసపోతున్నాం, జాగ్రత్త. ఏం చేస్తున్నావు? మోసపోతున్నాం. మీరు గమనిస్తే సంఘాల్లో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, తెలుసో తెలియకో మోసపోదాం. కానీ నిన్ను మోసం చేసుకుంటే ఎలా? ఇప్పుడు జాగ్రత్త వినండి, ఒక 4-5 సంగతులు చెప్తాను మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటాము. నెంబర్ 1, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. ఎవరైనా చదివి సహాయం చేయండి. యాకోబు పత్రిక ఎక్కడుందో తెలుసా? ఏమండి చదవండి 1:22. నేనే చదివేనా? మీరు వినివారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? విని దాని చొప్పున చెయ్యకపోతే ఎవరిని మోసం చేస్తున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. నా దగ్గర ఒక పిల్లోడు ఉండేవాడు. అంటే ఆయా సమయాల్లో కొంచెం కుటుంబాలు సరిగ్గా లేకపోతే ఆ పిల్లల దగ్గర పెట్టుకొని ఒక 5-6 సంవత్సరాల వాళ్ళు స్కూలింగ్ ఎవరికి అలా పంపించేవాడిని, సేవకు వచ్చిన పిల్లల దగ్గర పెట్టుకుని. అలా ఒక పిల్లోడు ఉండేవాడు. ఆడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే డాక్టర్ చూపించి మెడిసిన్ పట్టుకొచ్చి ఇచ్చి, నేను రేపు బయట తిరుగుతూ ఉంటాను కదా, మా అమ్మకి అప్పగించాను. మా పాస్టర్ నేను బయట తిరిగేవాళ్ళం కొంచెం ఎక్కువ. అమ్మ వీడికి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మందులే, తగ్గిపోద్ది, లేకపోతే టెస్టులు చేయిద్దాం. 3వ రోజు వచ్చినా జ్వరం అలాగే ఉంది. అమ్మ వీడు మందులే వేసుకుంటున్నాడు బాబు, నా ముందు వేసుకుంటున్నాడు. ఏ ట్యాబ్లెట్ ఇంకొక పూట ట్యాబ్లెట్ అంటే ఆ ట్యాబ్లెట్ పట్టుకున్నాడండి. నేను చూస్తున్నాను, అటు ఇటు వాడు చూశాడు, ఇలా వేసుకున్నాడండి. ఎలా వేసుకున్నాడు? ఇలా వేసుకుని నీళ్లు పోసుకుని తాగి నానమ్మా బా అబ్బా అంటే ఆవిడ బెల్లం ముక్క పట్టుకొచ్చి ఇచ్చింది, అంత సేదుగా ఉందేమో అనుకొని. ఈ డిసిరిన్ ట్యాబ్లెట్ అక్కడికి వెళ్ళి మొక్కల్లో పడింది. నేను చూశాను. ఎవరిని మోసం చేస్తున్నాడు అనుకున్నాడు? నాయనమ్మని. ఎవరిని మోసం చేసుకున్నాడు? 3 రోజులు నా డబ్బులు వేస్ట్. మందులు ఎక్కడ పడ్డాయి? మొక్కలు. అట్లా జ్వరమా జబ్బా మొక్కలకి? 2. వీడికి జ్వరం తగ్గలేదు, ఎక్కువైపోయింది. తీసుకెళ్తే టైఫాయిడ్ కింద మారిపోయింది. అదే ముందు వేసుకుంటే ఎంత బాగున్నావు అని చెప్పి, ఒరే జాషువా వెళ్ళరా, ఇప్పుడు సేవకులు లేండి, పాస్టర్ గారు అయిపోయాడు, దేవుని స్తోత్రం కలిగినాయి. ఎవరిని మోసం చేస్తున్నాం? వింటున్నట్టే ఉన్నాం. కొంతమంది బుర్ర రూపెత్తా ఉంటారు, సంతోషపడిపోతారు, స్తోత్రం చెప్పేస్తారు, ఇంటికి వెళ్ళి ఒక మొక్క కూడా ఆచరించరు వచ్చి చిక్కు. కొంతమంది చిత్రగుప్తులా తెగరాసేస్తూ ఉంటారు డైరీలో, మళ్ళీ ఇంటికి వెళ్ళి చూడరు దాన్ని. రాసింది ఈ వారంలో ఓసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ చూడండి. నేనేమో తప్పు చెప్పానేమో, లేని రెఫరెన్స్ చెప్పానేమో, అందులో ఉన్న మాటను అలా కాకుండా చెప్పానేమో. అపొస్తలుల కార్యాలు 17-11లో బెరయ విశ్వాసులు ఉన్నారు. పౌలు గారు బోధించిన వాక్యాన్ని ఇంటికి వెళ్ళి అలా ఉందో లేదో చూసారంటే వాళ్ళు, దేవునికి స్తోత్రం కలిగినగా. ఎవరు చెప్పింది? మనం ఏమంటామంటే డానియేలు గారు చెప్పారు, దేవుడు చెప్పినట్టే. ఏ దేవుడు? పరలోకం దేవుడా, నరకలోకం దేవుడా?
ఏ బోధకుడు చెప్పింది కూడా ఒరిజినల్ అలా ఉండకపోవచ్చు. ఏం చేయాలి? మన ఇంటికి వెళ్ళి పరిశోధించాలి, ఉందా లేదా, అలాగే ఉందా కాదా. ఇప్పుడు దాని ప్రకారం ఒక 10 మాటలు చెప్పామనుకోండి, అందులో అట్లీస్ట్ ఒక్కటన్నా ఫాలో అవ్వలేమా? ఈ వారంలో ఉన్న వాక్యంలో ఒక్క మాట అయినా వారమంతా వెంబడించే ప్రయత్నం చేస్తే అది మనకు వంట పడతా. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రసంగాలు వింటామండి మనం. పాస్టర్ గారు సూపర్ చెప్పారంటారు వచ్చి. నేను సూపర్ చెప్పానా? లేదు. నువ్వు అసలు విన్నావా లేదా? నేను ఎలా చెప్తే నీకేమి? నేను సూపర్గా చెప్పినా ఇంకెలా చెప్పినా నా పని అయిపోయింది. చెప్పిన తర్వాత చేయాల్సింది ఎవరు? నువ్వే. అర్థమవుతుందా? కొందరేమో నేర్చుకోరు, కొందరు ఎంతకాలం నేర్చుకున్న అనుభవ జ్ఞానం రాదంటాడు పౌలు గారు తిమోతికి రాస్తూ. ఎంత నేర్చుకున్నాను అనుభవ జ్ఞానము పొందలేని స్త్రీల ఇంటికి వెళ్తే కొందరు పాటు చేస్తారంట. రాయబడింది. నేర్చుకున్న దానికి ఏమవ్వాలి మనకి? దేవుని స్తోత్రం చెప్పండి. టేబుల్స్ ఎందుకు నేర్పిస్తాం? 2 1s are 2 2s are 4 అని పిల్లలు తెగ చేస్తారు చిన్నప్పుడు. పెద్ద కాల్కులేటర్ పట్టుకుని నొక్కేస్తూ ఉంటారు. టేబుల్స్ అని నేర్చుకుంది ఎందుకు? కాల్కులేటర్ నొక్కడానిక? మీరు చెప్పండి. అట్లాంటి ఏంటండి? 2 16s are అంటే ఎంత అనగానే వెంటనే చెప్పలేడాడు. 2 1s are 2 2 2s are 4 వాళ్ళ మొదటి నుంచి మొదలెడతాడు. వాడు పరీక్షల కోసం చదివాడు తప్ప వాడు ప్రయోజనకరంగా చదవలా. కొంతమంది బైబిల్ మొత్తం బుర్రలో ఉంటుంది, అది గుండెల్లోకి వెళ్దాం. ఉపయోగం ఏంటి? బలిచ్చే జంతువులు 2 లక్షణాలు ఉండాల. లేవీ కాండంలో దైవజనులు మీకు చాలాసార్లు చెప్పుంటారు. 1, దాని కాలి గిట్టలు చీలు ఉండాల. 2, అది నెమర వేసేదై ఉండాల. ఈ 2 లక్షణాలు లేని బలికి పనికిరాదు. బలి అర్పణగా మన జీవితాలు ప్రభువుకి అర్పించాలంటే మనకి 2 లక్షణాలు ఉండాలి. 1, కాలి గిట్టలు చీలితే ఎలా పడితే నడవదు అది. గుర్రం కానీ ఒంటి కానీ కాలి గిట్టలు ఉండవు కాబట్టి రాళ్ల మీద ఇసుక మీద కూడా స్పీడ్గా నడిచేస్తాయి. ఒంట్లో ఇసుకలో ఎందుకు నడుస్తాయి? దాని పాదం వెడల్పుగా ఉంటుంది, చీలు ఉండదు, ఇష్టానుసారం నడిచేస్తుంది. వడిగల ఒంటి అని రాయబడింది బైబిల్లో. ఆవులు కానీ గేదెలు కానీ గొర్రెలు కానీ గిట్టలు 2 చీలు ఉంటాయి. స్పీడ్గా నడిస్తే గిట్టల మధ్య రాళ్ళు దూరిందంటే నడవలేదు అది. అందుకు అది ఏం చేయాలి? కొంచెం క్రమంగానే నడవాలి. గిట్టలు చీలడం అంటే క్రమమైన నడక. దేవునికి స్తోత్రం. నెమరు వేయడం అంటే ఏంటి? పశువులు గబవా పొలంలోకి వెళ్ళినప్పుడు దొరికిన గడ్డి గబగబా కొరికి మింగేసి కడుపులో దాచుకుంటాయి. దొరికిందంతా కొరికేసి మింగేసి దాచుకుంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా దాన్ని కట్టేసాక అక్కడ కూర్చొని కొంచెం కొంచెం మరలా నోట్లో తెచ్చుకొని నిదానంగా నమిలి 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 మింగుతాయి. ఆ కొరికేసి మింగింది కానీ మళ్ళా నమిలి దాన్ని నెమరు వేయడం అంటారు, చూయింగ్. నెమరేలేదనుకోండి కడుపు జబ్బు వచ్చి చచ్చిపోతుంది. ఇప్పుడు చాలామంది విశ్వాసాలు చచ్చిపోయి ఉన్నారు. ఎందుకని గుళ్ళో ఇక్కడ బోధ తింటారు, సాయంకాలం ఇంకొకటి బోధ యూట్యూబ్లో వింటారు, రేపు పొద్దున మధ్యరాత్రి ఇంకోటి బోధ తింటారు, ఎల్లుండి ఊర్లోకి ఇంకో బోధ తింటారు. ఏది నెమరేయరు. బోధలన్నీ ఎక్కడ పోయాయి? లోపల పోయాయి. ఆహార పదార్థాల్లో కొన్ని కలిపి తినకుండా ఉన్నాయి. మీకు తెలుసో తెలీదా? చేపల కూరతో పెరుగు తినకూడదు, కానీ మనం చేపల కూర వెంటనే పెరుగు అన్నం తినేస్తాం. అర్థమవుతుందా? మజ్జిగతో మామిడి పళ్ళు తినాలి, పెరుగుతో తినకూడదు. పెరుగన్నంలో మామిడి పళ్ళు తినేస్తాం. అరగలేదు పాస్టర్ గారు. ఎందుకు అరుగుతుంది? నువ్వు తినకుండా 2 లోపలేసేసావు. ఇలా విభిన్న పదార్థాలు కొన్ని ఉంటాయి. ఎడా పడా దొరికిందంటే లోపల రిజర్వాయర్లు వేసినట్టు వేసేయడమే. ఆ తర్వాత అరగదు అది. బోధలు అరగవు. సంఘ కాపరికి సంఘానికి ఏం పెడితే తెలుస్తుందో, ఏం పెట్టాలో తెలిసి పెడతాడు. అమ్మకి ఆంటీకి బోల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. అడిగినప్పుడల్లా అమ్మ ఐస్ క్రీమ్ ఇవ్వదు. ఇంకెక్కువ అడిగితే ఐస్ క్రీమ్ గోపు మీద ఎత్తది ఒకటి. ఆంటీ పిల్లలను అలా కొట్టేసుకుంటారా అంటది, ఐస్ క్రీమ్ ఎత్తది. వీడికి ఆంటీ ఎలా కనబడుతుంది? దేవతలా కనబడుతుంది. అమ్మ ఎలా కనబడుతుంది? దెయ్యంలా కనబడుతుంది. జ్వరం వస్తే ఆసుపత్రికి ఎవరు తీసుకెళ్తారు? అమ్మ ఆంటీయా? ఆంటీ తీసుకెళ్తాది. ఎందుకు? ఐస్ క్రీమే ఎత్తది ఆంటీ. మనకు ఆంటీలు ఎంత బాగా కనబడతారో, అమ్మ దెయ్యంలా కనబడుతుంది. అటు బరువు మోసేదమ్మ, బాధ మోసేదమ్మ. అర్థమవుతుందా? నేను కూర్చొని ఆలోచించాలి. ఫాదర్స్ డే కదా, నాన్న ముఖం నలిగితే మన ముఖం వెలిగింది. నాన్న కాళ్ళు రక్తం ఓడిస్తే మనం బూట్లు వేసుకొని తిరుగుతున్నాం. నాన్న నిద్రలేని రాత్రులు గడిపితే మనం ప్రశాంతంగా పడుకుంటున్నాం. నాన్న రుణం హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేస్తే తీరిపోదు. బ్రతుకంతా నాన్న కోసం బ్రతకాల. ఈ నాన్నైనా ఆ నాన్నైనా నా స్టేటస్లో పెట్టుకున్నాను ఇవాళ. మీకు అర్థమైతే అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, నా యేసు ప్రేమ అన్నీ ఒకలాంటివే.
వీళ్ళ ప్రేమ కంటే యేసు ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ మాటలు వినాలి. ఏం చేయాలి? విన్న దాని ప్రకారం నెమరు వేసి బ్రతకాలి. లేదా ఎవరిని మోసం చేస్తున్నట్టు? మనల్ని మనమే మోసం చేసుకుంటే ఎక్కడ పోతాం? ఇప్పుడు నరకానికి పోతాం. అక్రమం కదా. రెండవ మాట చెప్తాను చూడండి. ఒకటి, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. రెండవది, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా ఇంకొక 6-7 నిమిషాలు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. మనము పాపము లేని వారమని ఒప్పుకొనని ఎడల, పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఎవరు రాశారు ఈ మాట? యోహాను భక్తుడు. యోహాను భక్తుడు రాసినప్పుడు ఏమి రాస్తే బాగుండంటే, మీరు పాపము లేని వారమని చెప్పుకొని ఎడలంటే నాకు లీగల్గా అనిపించును. రాసింది ఎవరు? యోహాను గారు. ఆయన పాపం లేనివాడే, దేవునికి ఇష్టడే, ప్రియుడైన వాడే, యేసు రొమ్మును ఆనుకున్నవాడే, ప్రకటన రాసే అంత గొప్పవాడే. కానీ ఆయన ఏమంటాడు? మనము అన్నాడు. అంటే ఎవరిని కలుపుకొని? ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎంత గొప్పవాడైనా వానిలో ఎంతో కొంత పాపమును మరలా ప్రేమించే గుణం ఉంటుంది. ఇదే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. మనం దేహములో ఉన్నంత కాలము దేవునికి దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉందో అంటాడు. ఇది చాలా పెద్ద మాట. నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. దేహములో నివసించినంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని. ఈ శరీరం ఉన్నంత కాలం ఎంత భక్తి చేసినా, ఎన్ని పాడినా, ఎంత ఇచ్చినా, ఎంత ప్రభువు కోసం సర్వీస్ చేసినా మన దేవునికి ఎలా ఉన్నాం? గట్టిగా చెప్పండి. ఎంత దూరంగా? దేహం అంత దూరంగా. ఎంత దూరం తెలుసా అండి? ఈ శరీరంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, లోక నియమాలు ఇవి. ఎంత ప్రార్థన చేసినా ఎంతో కొంత పక్కోడి మీద మన చిన్న ద్వేషం ఉంటుంది. జలస్ అంటాం కదా. లేనోళ్ళు ఎవరు? కాస్త కోస్త ఉంటుంది కదండి. మన వెనకాల వచ్చినోడు మనకంటే ముందు బండి కొనేసి, కారు కొనేసి, ఇల్లు కొనేస్తా ఉంటే, మనం ఎప్పుడు ఆ డొక్కు బండి మీద అద్దీంట్లో ఉంటా ఉంటే, హాయ్ బ్రదర్ అన్నా కూడా మనోడికి ఆ చిన్న బుర్ర ఉంపితే చాలు, మొత్తం నీ బతుకుపోయినట్టు లెక్క. ప్రభువా, నా సహోదరిని దీవిస్తున్నావు తండ్రి, నీకు వందనాలని వ్యక్తిగతంగా నీ సొంత ప్రార్థనలో స్తోత్రం చెప్తావు కదా, అప్పుడు ప్రేమ గలవాడు నువ్వు. దేవునికి స్తోత్రం కలిగినగా. అస్సలు చెప్పం, ప్రభువా నేను ఎంత చేసినాగే ఉండిపోయాను నాయనా, నా పక్క వాళ్ళు ఆశీర్వదించబడుతున్నాను నాయనా, నేను ఏం పొరపాటు చేశాను ఆయన అంటే వాళ్ళు ఎవరిని ద్వేషించలేదు, కానీ వాళ్ళు దీవించబడిన దేవుని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. ఇలాంటి పరిశుద్ధ పాపాలు బోర్డు ఉంటాయి. ఏం పాపాలు? గట్టిగా చెప్పండి. ఏం పాపాలు? పరిశుద్ధుల పాపాలు. ఇవి కూడా బ్రతుకును పాడు చేస్తాయండి. అందుకే భక్త యోహాన్ అంటాడు, భూమి మీద ఉన్నంత కాలం నాలో ఏ పాపము లేదని అనకు నువ్వు. పరిశైని ప్రార్థన అదే. నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఈ సుంకర్లా కూడా లేనందుకు నీకు వందనాలని చెప్తున్నాడు. సుంకర్లా లేనందుకు వందనాలంటే సుంకర్ ఏమంటున్నాడు? ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించి అన్నాడు. అంటే పరిశైడు ఏమంటున్నాడు? నాలో పాపం లేదంటున్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడు? ఈ పరిశైని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాటలు మనం తెలిసినయే. కాబట్టి భూమి మీద ఉన్నంతకాలం మనం అర్థం చేసుకోవాలి. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తము చేత, నీ వాక్కు చేత, నీ ఆత్మ చేత నా బ్రతుకుని ఇంకా నువ్వు నూతనపరచు. మహిమ నుంచి అధిక మహిమకు, పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధకి ఎక్కి వెళ్ళాలా. చాలు అనుకుంటా ఎంతో చచ్చిపోయినట్టే మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సాటిస్ఫైడ్ అయిందనుకో భక్తి, ఇంకెదగదండి, ఇంకెదగదు. అందుకే ఎప్పటికీ ప్రభువును కోరుకునే వాళ్ళం కావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక రెండవది, నాలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, అందరూ చెడ్డోళ్ళని ఫీలింగ్లో బ్రతుకుతున్నావా? జాగ్రత్త, మోసం చేసుకుంటున్నావు. ఏమో ప్రక్కోళ్ళు నీకంటే గొప్పోళ్ళు కావచ్చు, నీ జీవితం సరిగ్గా లేకపోవచ్చు. ప్రభు దగ్గర ఎప్పుడూ సరి చేసుకోవాలి. 3వ మాట చెప్తాను చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎలాగ మనల్ని మనం మోసం చేసుకుని సంఘాలలో ప్రభు రాకకు సంబంధించిన సిద్ధపాటు లేకుండా బ్రతికేస్తామో చెప్పే ప్రయత్నాలు. ఇంకొకటి 2 మాటలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడలా తను తానే మోసపరుచుకొను.
అండర్లైన్ చేసుకున్నారు ఈ మాట. ఎవడైనను వట్టివాడయుండి ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకున్న. దేవునికి స్తోత్రం. ఎలాగంటే తన్ను తానే మోసపరుచుకుంటాడు. ఎవడైనను వట్టివాడయ్యండి. ఏమి లేదు మన దగ్గర. పాట పాడామనుకోండి, బ్రదర్ బాలసుబ్రహ్మణ్యం పోయాక మీరే అంటే మనోడు పొంగిపోతాడు. అవునా బ్రదర్? ఉన్నా కూడా ఆయన దాటాక మనమేనండి. పోయాక కాదు, ఉన్నా కూడా అసలు మనోడు గొంతు వింటా ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. అంటే మ్యూజిక్ బాగా వినాలని కాదు, ఈ గోళం లేక. ఏమండి, గార్ధపస్వరం అంటారు చూసారా, గాడిద గొంతు అన్నా బాగుంటుందంట. నువ్వు ఎలా పాడతావో నీకు తెలియాలా. అర్థమవుతుందా? బ్రదర్ నేనేం పాడగలనండి అనాలా. చాలాసార్లు నువ్వేంటో నీకు తెలుసు కానీ అంతకు మించి పొంగిపోతూ ఉంటావు. నువ్వేంటో నీకు తెలిసాక అంతకు మించి ఒక్క డిగ్రీ నువ్వు ఎక్కువ ఊహించుకున్నా నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎన్నిక లేని వాడయుండి తన్ను తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల. ఇప్పుడు జనాలు చూడండి, ఎక్కడ చూస్తే అక్కడ ఒకడు ఈపు ఒకడు గోక్కోవడమే. ఈపు గోక్కోవడం ఎందుకన్నానంటే మన ఈపు మనం గోక్కోలేము, దురదేశత్తా ఉంటుంది. సమ్మర్లో ఇంకా ఎక్కువ ఈ ప్రిక్లీ హీట్స్. ఎవరైనా మన వీపు గోకితే ఎంత హ్యాపీగా ఉంటుంది మీకేం తెలుసా? మాట్లాడేమండి, దురద పెట్టిదారు గోకడాడు పక్కన గోగుతా ఉంటాడు. అటు కాదు, ఇటు ఇటు ఇటు, ఎక్కడ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. పిల్లల్ని అప్పుడప్పుడు మనం సమ్మర్లో కూర్చోబెట్టి అరే ఆ వీపు గోకరా, లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్, మీదకి మీదకి మీద రైట్ గోక. ఎందుకు? అక్కడ దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాడు. మనకేమవుతుంది, ఎక్కువైపోతూ ఉంటుంది. అక్కడ పక్కన గోగుతాడు, మంట వస్తూ ఉంటుంది. అక్కడ అక్కడ సరిగ్గా ఆ స్పాట్కి వచ్చి అదిరా ఏది. ఎవడైనా మన వీపు గోకితే ఎంత బాగుంటుందో మనల్ని పొగిడినా కూడా అంతే బాగుంటుంది. వీపు గోక్కోవడం కంటే ఆడు మనల్ని పొగిడాడు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ఆయన్ని పొగడాలా. నేను ఈ మీటింగుల్లో చూస్తాను, స్టేజ్ మీద ఒకళ్ళొకరు పొగుడుకోవడానికే టైం అంతా అయిపోతూ ఉంటుంది. ఏసయ్యా క్షమించు అవి నువ్వు లేవు, నేనే అనవసరంగా ఉన్నాను, ఎంత బేగ వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంటాను నేను. మనం అందరం కలిసి ఎవరిని పొగడాలి? ఏసయ్యను పొగడాలండి. దేవుని స్తోత్రం. ఆయన మాత్రమే ఘనతకారకుడు, ఆయన మాత్రమే గొప్పవాడు. కానీ ఈరోజు మనల్ని మనం పొగుడుకుంటూ, మనల్ని మనం చెప్పుకుంటూ, కొందరు వాక్యం అయిపోయాక ప్రార్థన చేస్తారు. చూస్తాను నేను, వాక్యంలోంచి ఒక్క ముక్క కూడా ఎత్తడు ప్రార్థనలో. జనరల్గా వాక్యం అయిపోయాక చేసే ప్రార్థన ఎలాగ ఉండాలా? ఈ వాక్యాన్ని కలుపుకొని ప్రజల హృదయాల్లో వాక్యాన్ని ఇంకొంచెం ప్రింట్ వేయడం కోసం 2 మాటలు గుర్తు చేసుకొని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసే మహానుభావుడు వాక్యంలో నేను చెప్పలేని ఏముంటాయి ఇంకో 2 ఎక్స్ట్రా రెఫరెన్స్లు చెప్తాడు. చెప్పి ఈ వాక్యాన్ని ఇంకో పక్కదారి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాడంటే అర్థం అంటే ఈ స్పీకర్ కంటే నాకే ఎక్కువ తెలుసు అనేదని ఈ ప్రార్థనలో ప్రజెంట్ చేసుకుంటాడు. ఇలాంటి ఎంతమందిని చూస్తుంటాను నేను. ప్రభువా నన్ను క్షమించు బాబు, నేను సరిగ్గా చెప్పలేదు, ఆయన చెప్పేదన్నా ప్రజల హృదయాల్లోకి వెళ్ళడానికి సహాయం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకని నాకంటే గొప్పవాడనే ఫీలింగ్లో ఉన్నాడు కాబట్టి ఎవరు గొప్ప పక్కన పెడితే ఈ మాటలైనా వాళ్ళ హృదయాల్లోకి వెళ్తే బాగుంది కదా. నేను చెప్పింది ఎలాగా ఉండకుండా సరిపెత్తనాడు. జనరల్ ఏదైనా జరిగింది. ఇంత కష్టపడి నేను పిలిచారంటే ఎందుకండి? నేను చెప్పిన మాటలు మీ హృదయాల్లో ఉండాలా, వెనకాల సీక్రెట్గా రవీంద్ర గారు తుడిసేయాలా? చాలా మీటింగుల్లో ప్రసంగికుడు చెప్పిన వాక్యాన్ని తుడిసేస్తారండి. దాన్ని ఉంచడానికి మళ్ళానా అనుకుంటానయ్యా, వీళ్ళు డబ్బులు వేస్ట్ అయిపోయాయి, నా టైం వేస్ట్ అయిపోయింది, నాయన నన్ను క్షమించు. ఎవరికైనా ఒక్కడికైనా గుర్తు ఈ ప్రార్థన మళ్ళీ ఎక్స్ట్రాగా మనం చేయాలి. డబ్బులు లేని ప్రార్థన. దేవుని స్తోత్రం కలిగినగా అర్థం చేసుకోండి. తన్ను తాను చెప్పండి యోగ్యునిగా గొప్పవాన్ని ఎంచుకుంటే మోసం చేసుకున్నట్టే. జాగ్రత్త. 3 విషయాలు చెప్పాను. 1 విని దాన్ని వెంబడించకపోతే మోసం చేసుకుంటున్నావు. నెంబర్ 2 నువ్వు గొప్పోడిని, పరిశుద్ధిని, నాలో ఏ పాపమో లేదు, అందరూ చెడ్డోళ్లే అనుకుంటా ఉంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. 3వది నీకున్న దానికంటే నువ్వు చాలా ఎక్కువగా నీ మీద గొప్పతనం పెట్టేసుకుంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు. ఇక కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన మాట త్వరగా. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఇలా రాయబడింది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము, మనం మంచివాళ్ళమే కానీ మన ఫెలోషిప్ ఎవరితో ఉంటుంది? ఇవాళ కొంతమందికి పెట్టాను నేను, సండే ఈజ్ గ్రేట్ డే టు ఫెలోషిప్ విత్ గాడ్స్ పీపుల్.
దేవుని ప్రజలతో సహవాసం చేయడానికి ఆదివారం మందిరానికి వెళ్ళు. వచ్చిన చిరునవ్వుతో పలకరించు. అందులో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, బాగా పాడేవాళ్ళు ఉంటారు, ఆరాధించేవాళ్ళు ఉంటారు. ఒకసారి సేకేయండి, వాళ్ళ భక్తి కొంచెమైనా నీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంటుకుంటాయండి. ఇది ఎందుకు పెట్టారంటే నా జలుబు మీకు అంటుకోకూడదని. నేను నా జలుబు మీకు అంటించేయాలంటే ఏం చేయొచ్చు, తీసేసి మాట్లాడిపోతే ఆ తర్వాత ఎవరు ముద్దారు పెట్టి వాళ్ళు ఖచ్చితంగా జలుబు వస్తుంది. జలుబు అంటించొద్దు, మన ప్రేమ అంటిద్దాం, మంచితనం అంటిద్దాం, మన ప్రార్థన అంటిద్దాం, మన దేవుని కోసం బ్రతుకు అంటిద్దాం. ఎవరినైనా దుఃఖంతో ఉన్న వాళ్ళని ఒకసారి పట్టుకొని మన హృదయంలో ఆదరణ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేద్దాం. అది కనబడవు బయటికి, నువ్వు కోరుకుంటే జరుగుతుంది. సంఘంలోకి వచ్చినప్పుడు ఇంత మంచి వ్యక్తులతో స్నేహం చేసి సాయంకాలం మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మనం ఎవరితో వెళ్తాం మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎరగని వారితో నీ స్నేహం ఎంత ఎక్కువ చేస్తావో మీరు చెప్పండి. ఇక్కడేమో దేవుని ప్రజలతో ఫెలోషిప్ ఉంది, వారం అంతా దేవుళ్ళు లేనులతో ఫెలోషిప్ ఉంది. అంటే నీకు ఆస్తి కొంచెం, అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఏమవుతుంది ఇప్పుడు? సంపాదన అంతా ఎక్కడ పోద్ది? ఫస్ట్ తారీఖు అని చూస్తాం, ఫస్ట్ తారీఖు పొద్దున అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేవో గంటలో మొత్తం అన్ని ఈఎంఐలు కట్ అయిపోతాయి. నీకు పడ్డదానికంటే కట్ అయిపోయేది ఎక్కువ ఉంటే నీకు మనశ్శాంతి అస్సలు ఉండదు. ఆదివారం దేవుని సందుకు వచ్చి దేవుని ప్రజలతో సహవాసం చేసింది ఇది కాపాడుకో. సోమవారం ఇంకెవరైనా ఒక్కరితో, మంచి వాళ్ళతో, మంగళవారం ఇంకెవరైనా ఒక్కరితో, బుధవారం ఇంకెవరైనా ఒక్కరు, రోజుకి ఒక్కరితో ఒక 5 నిమిషాలు, ఈవెన్ ఫోన్ కాల్, ఎవరికైనా కాల్ చేసి అంటే చిన్న ప్రార్థన చేయి అని ఫోన్లో ప్రార్థన చేసి నువ్వు ఫోన్లో ప్రార్థన చేయి. అక్క ఒక చిన్న మాట చెప్పు, ఈరోజు ఏం చదివో అని అడుగు. నీ సహవాసం భక్తిని పెంచుతుంది. మనం ఈ మధ్యలో కొత్త షాపులు ఏం పెట్టారు, ఆఫర్లు ఎక్కడున్నాయి, ఈ ఎన్ సీజన్లో ఏం కొంటే బాగుంటుంది, ఏ షాపులో బాగుంటుంది, కొత్త బిర్యానీ సెంటర్ ఎక్కడొచ్చింది, చికెన్ ఎక్కడ తగ్గిస్తున్నారు. ధనాపేక్ష, లోపము, శారీరక ఆశలు, ఫెలోషిప్ వద్దని చెప్పను నేను, అవసరార్థమై ఉండాలా. అంతకు మించి రాసుకొని పూసుకొని తిరిగితే మోసపోకండి. మీరు ఎక్కడున్నారు? 4 ఖాళీ కట్టెల్లో ఓ పచ్చి కట్టేస్తే కాలిపోతాయి. 4 పచ్చి కట్టెల్లో ఒక ఖాళీ కట్టి పట్టుకెళ్ళి వేస్తే ఏమవుద్ది? ఆరిపోద్ది. సింపుల్. ఎందుకంటే ఏం చెప్పను నేను, నువ్వు ఆరిపోయావా కాలిపోతున్నావా? ఈరోజు చాలా సంఘాల్లో భక్తులు గుళ్ళో ఎంత బాగుంటారో వారం మొత్తం ఆరిపోతారు. ఆ తర్వాత గుళ్ళో తీసుకొచ్చి ఎంత ఊదినా పొగ తప్ప మంట రాదు. వాళ్ళలో నానిపోయిన పొలలతో వాళ్ళు, మీకు కట్టెల పొయ్యిలు తెలుసా? మీకు సిటీలో ఉన్నారు కదా, మీకు తెలియదేమో. తెలుసా? తెలుసు. ఆ నానిపోయిన కట్టెలు పొయ్యిలో పెట్టి వదండి, మంట వస్తుందా పొగ వస్తుందా? పొగ వస్తుంది, ఊపిరంతా ఆగిపోద్ది, గుండె మంట, కళ్ళు మంటలు. ఈరోజు చాలా మంది గుండె మంట, కళ్ళు మంటలు ఎందుకు? నువ్వు ఆరిపోయి ఉన్నావు. ఈ ఆరిపోయినటువంటి నీ ఆత్మ దీపం వల్ల వెలగాలంటే యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ సెయింట్స్. పరిశుద్ధులతో స్నేహం చేయండి. వాళ్ళు గొప్పగా కనబడరండి, ఆర్భాటంగా ఉండరు. నువ్వు ఎత్తుక్కోవాలా, నువ్వు గమనించాలా. ఎవరు కళ్ళు కన్నీరు గారుస్తున్నాయి, ఎవరు ప్రభు సందులో వాక్యాన్ని ఆనందిస్తున్నారు, ఎవరు సమయానికి ప్రభు సందుకు వస్తున్నారు, వాళ్ళ పక్కన కూర్చోవాలి. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. హల్లెలూయా. మనం బ్రతికితే మన బ్రతుకును ప్రక్కోళ్ళకు పంపిస్తాం, మనం చేస్తే మన చావును పక్కోళ్ళకు పంపిస్తాం. భక్త పౌలు అంటాడు, మేము క్రీస్తు నిమిత్తమై జీవపు వాసనగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. హల్లెలూయా. కాబట్టి 4వ సంగతి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తుంది. ఆఖరి మాట చెప్పేస్తాను చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనం. చాలా సంగతులు ఉన్నాయి కానీ ఒక చిన్న మాట అవసరార్థమే గుర్తు చేసుకోండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాటను మనం చూద్దాం. అక్కడ భక్త పౌలు మరలా చెప్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో. గట్టిగా చెప్పండి. ఈ మాటకు అర్థం ఏంటంటే, క్రియలు లేనటువంటి భక్తి ఇంత పిసరు కూడా నీకు ప్రయోజనం కాదు. నువ్వు భక్తి చేస్తున్నావు, విశ్వాసం ఉంది అని చెప్పడం రుజువు ఏంటండి? క్రియలు కావాలి. హల్లెలూయా. మా దొడ్లో జాన్ చెట్టు ఉందండి, భలేగా పెరిగేసిందండి. ఆ పెరిగితే ఏం చేయాలి? చెట్టు కొమ్మలు ఆ దొడ్లోకి ఈ దొడ్లోకి వెళ్ళిపోవాలా, ఆకులన్నీ దొడ్డు నిండా రాలిపోవాలా. ఏమండి, వాన కురిస్తే తడారకూడదు, ఎండగాస్తే ఎండ తగలకూడదు. మనకి జామ చెట్టు వాళ్ళు యూజ్ ఏంటి మనకి? మీరు చెప్పండి. చెట్టు ఎంత పెరిగింది కాదు, అది ఎంత కాపు కాస్తుంది అని. జనరల్గా 4 సంవత్సరాలు పెంచితే జామ విత్తనం మొక్కై
అప్పుడు కాస్తుంది. అంత ఓపిక మనకు లేక 4 ఏళ్ళు పెరిగిన జామ చెట్టు కొమ్మ కత్తిరించి ప్రూనింగ్ అంటారు, అంటు కట్టేసి పట్టుకొచ్చేస్తే ఇదేం చేస్తుంది, 4 నెలల్లో కాసేస్తుంది. 4 నెలల్లో ఒక్క ఆ కాండం ఉన్న కొమ్మకు 4 కాయలు కాస్తే బిండ ఇరిగిపోయేలా ఉంటుంది. అది ఇరిగిపోకుండా మనం కర్రలు సపోర్ట్ పెడతాం. అంటు జామ, ఏ జామ? మనకు అంటువ్యాధులు తప్ప అంటు జామలు లేవు. అరే నువ్వు కాయాలి కదా. ఇంత ప్రార్థన ఉంది, ప్రేమ లేదు. ఇంత విశ్వాసం ఉంది, క్రియలు లేవు. ఇంతగా దేవుని ఆరాధిస్తున్నావు, పక్కవాడిని కనీసం గౌరవించలేవు. నీకు అర్థమైతే నువ్వేమి చేస్తున్నావో దాని క్రియలు రిఫ్లెక్ట్ అవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాగితం పూలు తెలుసా? బోగనవిల్లాస్ అంటారు. ఉన్నాయా ఎవరింట్లో అన్నా? గేట్ల దగ్గర వేస్తాం కదా, రంగురంగుల గుత్తులు పూలు పోస్తాయి. చూడ్డానికి తప్ప పీల్చడానికి పనిచేయవు. ఇంత పిసర వాసన కూడా రాదండి బోగనవిల్ల. పైగా ఎక్కువ పీలిస్తే ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తుంది దాన్ని. సన్నజాతి చూడండి ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందండి? జాండ్ ఉంటుందా, మూరడు ఉంటుందా, వేలుడు ఉంటుందా, ఎంత ఉంటుందండి? జస్ట్ 1 ఇంచ్ or 1.5 ఇంచ్ ఉంటుందండి. సన్నగా ఉంటుంది. బోలేని ఆ ఎండిపోయిన పక్క చిక్కిపోయిన పిల్లలాగా సన్నజాతి. సాయంకాలం అయిందనుకోండి, అది మొగ్గలా విరిసిందనుకోండి, ఇల్లంతా వాసన వచ్చేస్తుంది. మా ఇంటి గేటు దగ్గర వేసాను నేను. మేము ఎవరు పువ్వులు పెట్టుకోం కానీ, అది నేను పెట్టుకోను, మా ఆవిడే పెట్టుకోదు, పిల్లలు పెట్టుకోరు. కానీ అదలా విరిసిందంటే లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు మనసు ఎంత బాగుంటుందో. ఆ చుట్టుపక్కల అందరూ వచ్చి పాస్ గారు కోసుకోండి, కానీ మొక్కను చంపేయకండి. ఏమండి? అరే చిన్న పువ్వు అండి, ఒక్కరోజే ఉంటుంది దాని లైఫ్. ఎంత మీరు చెప్పండి? ఇవాళ పూసిందా, రేపు చచ్చిందా? కానీ ఆ ఉన్న ఒక్క రోజులో ఇట్ మేక్స్ ద ఎన్విరాన్మెంట్ బెటర్. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చెప్పండి, ఇప్పుడు బోగనవిల్లాస్ ఎన్ని రోజులు ఉంటాయి? అది పూసిన తర్వాత 20-30 రోజులు అలాగే ఉంటుంది. వాడదు, ఎండిపోతుంది. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు చెప్పు, సన్నజాజువా బోగనవిల్లా? ఎంత భక్తి చేసి నీ వల్ల ప్రయోజనం లేకపోతే, ఎవరికి ఉపయోగపడకపోతే, ఆఖరి మాట చెప్తున్నాను, ఏ చెట్టు అయినా అది కాసిన పళ్ళు తినడం ఎప్పుడైనా చూసారా? నా మాట మీకు అర్థం అవుతుందా? జలుబు వాళ్ళు అర్థం కాలేదా? నాకు కాదు, మీకు. ఏ చెట్టు అయినా అది కాసిన పండు తినడం చూసారా? మీ ఊర్లో తినవా? మామిడి చెట్టు కాసిన పండు రాత్రులు అదే తెంపుకొని తినేస్తుంది అనుకోండి, మీరు ఎవరైనా చెట్టు దగ్గరికి వెళ్తారా? ఎందుకు? అది దెయ్యం చెట్టు. అర్థమవుతుందా? మరి ఎవరు తింటారు? పెంచినోడు నెంబర్ 1, కొనుక్కున్నవాడు నెంబర్ 2, దొంగోడు నెంబర్ 3, అల్లరోడు తుంటరోడు ఉంటాడా? దారంటే పోతా రాయిచ్చి కొట్టేస్తాడు, దాన్ని కొమ్మిరిసెత్తాడు, దొంగసారికి తెంపేసుకుపోతాడు. వీళ్ళు రాళ్ళతో కొట్టేస్తున్నారు, కర్రలతో కొట్టేస్తున్నారు, కాయని అనుకుంటుందా? ఇరిగిన దగ్గర ఇంకో 2 కొమ్మలు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అది మంచోడు తిన్నా, చెడ్డోడు తిన్నా ఆడి కడుపు నింపుతుంది. ఇడు కొనుక్కొని తిన్నాడు కాబట్టి వీడికి ఏం అవ్వకూడదు, ఇడు దొంగతనం చేస్తున్నాడు కాబట్టి కడుపు నొప్పి వచ్చేయాలి అనుకుంటుంది. అది అనుకోదు. కొనుక్కొని తింటే తీయగొందాం, దొంగతనం చేస్తే చేదుకుందాం అనుకుంటుందా? అనుకోదు. ఎవడు తిన్నా దాని రుచి మారదు, ఎవడు తిన్నా అని శపించదు. ఎందుకంటే అది దేవుడు నాటిన చెట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మనం ఎవరు? దేవుడు నాటిన చెట్లేం కాదా? నువ్వు కాసావా? నీ కాపు ఎవడైనా తింటున్నాడా? కనీసం చూడ్డానికే లేదు, తినడానికి ఎక్కడ ఏడ్చింది ఇంకా. కనుక నువ్వు భక్తిలో పెరుగు, ఫలించు, తినడానికి ఉపయోగపడు. ఆ తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి ఆ గింజుంట చూసారా, ఇట్ రిప్రొడ్యూసెస్ ఇట్స్ కైండ్. తన జాతిని అది వృద్ధి చేస్తుందండి. కాయని పళ్ళు, పండన పళ్ళు ఎన్ని తిన్నా ఆ గింజలు పనికిరావు. ఈరోజు నువ్వు సరిగ్గా పండి పక్కోడు తిన్నాను ఉపయోగపడితే ఇంకో కొత్త మొక్క నీలాంటితో మొలుస్తుంది. దేవుని స్తోత్రం కలిగినగా. ప్రియ స్నేహితులారా, ప్రభు వస్తున్నారు కదా. రాకడ సూచనలు ఇవన్నీ మనకి భూకంపాలు, యుద్ధాలు, కరువులు, ఉక్రెయిన్, ఇరాను, వీ డోంట్ కేర్. ఎందుకంటే పెద్ద యుద్ధాలు వచ్చినా మనకు దొరుకుతుంది, మన ఆరోగ్యం మనకు ఉంటుంది, మన డబ్బులు మనకు ఉంటాయి, ప్రభు కాపుదల ఉంటుంది. కానీ మనల్ని మనం మోసం చేసుకున్నాం అనుకోండి, అక్కడ యుద్ధం రాకర్లా,
ఇక్కడికి అగ్నిపర్వతం బదలైపోద్ది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏమండి, అక్కడ భూకంపాలు రాక్కర్లా, నువ్వు నిలబడ్డ భూమి పగిలిపోద్ది. ఈ మధ్యాహ్నం మీకు అర్థమైతే ప్రభువు సందులో చేయడం మనం అందరం బలలోకి వెళ్ళబోతున్నాం కదా. ఓసారి పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నిన్ను మోసం చేయం, మేము మమ్మల్ని మేము మోసం చేసుకోము, ప్రక్కాళ్ళే మోసం చేయం. మేము నీ పిల్లలుగా బ్రతకడానికి మాకు సహాయం చేయి. ఎప్పుడైతే నీకు తగ్గట్టుగా బ్రతుకుతామో మా బ్రతుకులు దీవెనగా మారిపోతాయి. ప్రభుతో చెప్దామా మనం? ఈ మాటలు మీకు అర్థమైతే విన్నదాని ప్రకారం బ్రతకండి. జ్ఞాపకం చేసుకోండి, నేను 5 విషయాలు చెప్పాను. నెంబర్ 1, ఏం చేయాలి? విన్నదాని ప్రకారం మీరు చెప్పాలి. విన్నదాని ప్రకారం జీవించాలి. 2, మేము పరిశుద్ధులమని పొంగిపోకండి. భూమి మీద ఉన్నంత కాలం జాగ్రత్తగా బ్రతకాలి. మట్టి కొండ ఉంది, టీపాయ్ మీద పెట్టి తోసేస్తే పడుతుందా? మట్టి కొండని టీపాయ్ మీద పెట్టాం, తోస్తే పడుతుందా? పడితే ఏమవుద్ది? పగులుతుంది. ఈ పోడియం మీద పెట్టి తోసేస్తే పడిపోద్ది, పగులుతుందా? పగులుతుంది. ఇంకొంచెం ఎత్తులోంచి తోసేస్తే, మూడింటికి డిఫరెన్స్ ఏంటి మీరు చెప్పండి? ఎక్కడి నుంచి పడితేనేమో 2 ముక్కలు అవుతుంది, ఎక్కడి నుంచి పడితేనేమో 6 ముక్కలు అవుతుంది, మీద నుంచి పడితేనేమో పప్పు అయిపోద్ది. అంటే అర్థం ఏంటి? ఎంత ఎత్తులోకి వెళ్ళినా ఇది మట్టుకుండే, ఎంత ఎత్తులోకి వెళ్ళి పడితే అంత డ్యామేజ్ అయిపోద్ది. మనం అందరం ఎవరు? బంగారు కొండలా? పూత వేసుకున్నాం అంతే. వెండి కొండలో బంగారు కొండలో మేడలో పుట్టారు, కార్లు వేసుకొని తిరుగుతున్నారు. ఇవన్నీ బంగారు కొండలు. సైకిల్ మీద తిరిగితేనేమో మట్టి కొండలా కనబడుతుంది, కానీ 2 మట్టి కొండలే. ఎంత ఎత్తులోంచి పడితే అంత దెబ్బ తగిలేస్తుంది. గొప్పవాళ్ళని ఫీల్ అవ్వకండి. 3వది, తన్ను తాను గొప్పవాడిగా ఎంచుకో. ఉన్నదానికంటే ఏం చేయాలి? గొప్పవాడిగా ఎంచుకోకూడదు. ఉన్నదానికి ఒక్కసారి తగ్గించుకో, పర్వాలేదు. తను తాను తగ్గించుకున్నాడు ఏం చేస్తారు? హెచ్చింపబడతాడు. 4వ సంగతి ఏంటి? దుష్ట సాంగత్యము. నీ ఫెలోషిప్ ఎవరితో ఉందో చూసుకో, జాగ్రత్త. మంచి వాళ్ళతో స్నేహం చేయి, యోగ్యులతో స్నేహం చేయి, పరిశుద్ధులతో స్నేహం చేయి. అందుకు కొంచెం కష్టపడినా పర్వాలా, నిన్ను మోసం చేసుకోకుండా పనిచేస్తుంది. 5వది, క్రియలను ఫలించాలి. ఏం చేయాలి మనం? నువ్వు పాడే పాట ఫలించు, నీ వాక్యాన్ని ఫలించు, నీ ధ్యానం ఫలించుని, నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకు ఫలించుని. ఆ ఫలములు ప్రభువు తింటారు, ఆ ఫలములు ప్రజలు తింటారు. ప్రభువు సంతోషపడతాడు, ప్రజలు సంతోషపడతారు. ఇది లేకుండా ఉంటే రాకడ సూచన అదే. ఏది? ఎవరినాడు మోసం చేసుకుంటున్నాడంటే ఆ రాకడ సంగతి దేవుడు ఎరుగు పోకడ దగ్గర అయిపోయింది అర్థం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రే ప్రభు వస్తే అని మేము బల్లగుద్దేస్తా ఉంటాం. ఈ రాత్రి ప్రభు రాడు, రేపు రాత్రికి రాడు, ఎల్లుండి అసలే రాడు. రావడానికి కొంచెం టైం పడుతుంది, దాని లెక్కలు ఉన్నాయి. కానీ నువ్వు పోకుండా ఉండడానికి మాత్రం గ్యారంటీ లేదు. ఉందా? నేను ఇంకో 20 బ్రతికేస్తానండి, ఇంకో 50 బ్రతికేస్తానండి అని చెప్పే దమ్ము ఎవరికి ఉందంటారా? నో ఛాన్స్. 5వ తరగతి పిల్ల గుండెపోటు వచ్చి చచ్చిపోయింది, 9th క్లాస్ కుర్రాడు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు, మంచి క్రికెట్ ప్లేయర్ గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. ఏమండి, బలమైనటువంటి బాక్సింగ్ చేసేవాడు గుండెపోటు చచ్చిపోయాడు, బాడీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. ఏమండి, అసలు మనం ఏ పాట వాళ్ళం? ఆయుష్ ఇచ్చాడు కనుక ఇచ్చిన ఆయుష్లో దేవుని కోసం ఏం చేయాలి? మనం బ్రతకాలి. మోసపోకండి, దేవుడు ఎక్కిరించబడాడు. మోసం అనేది ఎవరైనా నిన్ను చేస్తే కొంత జాలి చూపించవచ్చు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే చాలా జాగ్రత్త. సంఘ బిడ్డలు ఈరోజు సంఘాలు, విశ్వాసులు, బోధకులు ఏదొక ఈ 5 పాయింట్స్ని ఎక్కడో దగ్గర కొట్టుకుపోతున్నారు, ఎక్కడో దగ్గర కనెక్ట్ అయిపోతున్నారు. మోసగించబడుతున్నాం, మోసపుచ్చుకుంటున్నాం. అడుగుదాం, ప్రభువా నీకు లోబడితే, నీ మాట వింటే మోసము చేయు శక్తిని మన మీదకి రానివ్వడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మోసగించుకునేటువంటి భయంకరమైన ప్రమాదం నుంచి తప్పిస్తాడు. ఆయన మాటకు లోబడకపోతే ఆయనే మోసం చేసే శక్తిని పంపించేస్తాడని తెస్సలోనికీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు. ప్రభుతో మాట్లాడదాం. నెమ్మదిగా తల వంచి కళ్ళు మూసుకోనండి. చెబుదాం, ప్రభువా మమ్మల్ని కనికరించండి, మీ దయ పాలించండి, నీకు ఇష్టలుగా బ్రతకడానికి సహాయం చేయండి. త్వరగా విన్న విషయాలు మనసులో పెట్టుకొని ప్రభు పాదాలు పట్టుకొని దేవా కనికరించమని అడుగుదాం. మా బ్రతుకులను అంగీకరించమని అడుగుదాం, సిద్ధపరచమని అడుగుదాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని చాలా సంగతులు విన్నాం కదా. ప్రభుతో మాట్లాడగలవా? ఆయన పాదాలు పట్టుకోగలవా? నాయన కనికరించమని అడగగలవా?
నీ సన్నిధిలో బ్రతికి, నీకు ఇష్టంగా బ్రతికి మీ నామాన్ని మహిమపరిచే కృపను గురించి మనం అడుగుదామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ మధ్యాహ్నం నీ సన్నిధిలో చేయబడిన ఈ ధ్యానం మాకు ఇంపైందిగా ఉండనియండి. నువ్వు చూస్తున్నావు, నీ కనులకు మరుగైంది లేదు. అన్నీ ఎరిగిన దేవుడు. మా స్థితిగతులు నీకు తెలుసు, మా బ్రతుకు నీకు తెలుసు, మా సంగతులు నీకు తెలుసు. దాపరకం లేని, అరమరికం లేనటువంటి బంధం మీతో మాకు ఉండేలా చేయండి దేవా. మనుషుల చేత మోసగించబడొచ్చేమో కానీ మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా కృప చూపించండి. కడవర దినాలలో మోసగించుకునే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయని మాకు అర్థమవుతా ఉంది. ఆ స్థితిగతుల నుంచి తప్పించి మీరు వచ్చినప్పుడు సిగ్గుపడక్కర్లేని ముఖాలతో నేను ఎదుర్కొని బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దర్శించండి. ముందు ముందు ఎవరైతే చూపులో చూస్తారో, వింటారో వారి హృదయాలను కూడా కదిలించండి. ఈ సమయాన్ని మాకు దీవెనగా చేసేందుకు వందనాలు చెల్లిస్తూ కనుక సమయాన్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మన హృదయాల్లో ప్రభు దీవెనగా చేయను.